అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 8 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురువు పేరు వచ్చి కుమార్ సోంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకైతే మన గురువు దగ్గర పరిష్కారం కలదండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నాయి. కార్యాలయంలో బాధ్యతలు పెరగడం వల్ల కొంత ఒత్తిడి ఎదురైనా మీ తెలివితేటలతో వాటిని పూర్తి చేస్తారు. అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తే అనవసరమైన వివాదాలను దూరం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి రేపటి రోజున లాభసాటిగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కూర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కడం వల్ల మీలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. భాగస్వాములతో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి వ్యాపారం సజావుగా సాగుతుంది. రేపటి రోజు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు అయితే ఉన్నాయి. గతంలో ఎక్కడో పెట్టిపోయిన పెట్టుబడులు లేదా ఎవరికో ఇచ్చిన డబ్బు రేపటి రోజు తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. షేర్ మార్కెట్ లేదా వారసత్వ ఆస్తి రూపంలో ధనం రావడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక ఈ రాశి స్త్రీలకు రేపటి రోజున గౌరవ మర్యాదలు దక్కుతాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది. ఇది మీకు మానసిక సంతోషాన్ని ఇస్తుంది. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. రేపటి రోజున సాయంత్రం లోపు మీకు ఒక గొప్ప శుభవార్త అయితే ఉంటుందండి. ఇది మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని తెస్తుంది. దూర ప్రాంతాల్లో ఉంటున్న ప్రియమైన వారి నుండి లేదా సంతాన అభివృద్ధికి సంబంధించిన కీలక సమాచారం మీకు అందుతుంది. ఈ వార్త విన్న తర్వాత మీరు చాలా కాలంగా పదుతున్న మానసిక ఆందోళన విముక్తి పొందారు. ఆరోగ్య విషయంలో రేపటి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉంటారు. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి కొత్త శక్తిని పొందుతారు. ఆహార నియమాలు పాటించడం వల్ల రోజంతా చురుగ్గా పనులు చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి మీకు విశేషమైన మద్దతు లభిస్తుంది. పిల్లల చదువు లేదా కెరీర్ విషయంలో మీకు గర్వకారణమైన వార్తలు వినే అవకాశం అయితే ఉంది. బంధుమిత్రుల రాకతో మీ గృహం కలకలలాడుతూ ఉంటుంది. సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు రేపటి రోజు చదువుపై పూర్తి ఏకాగ్రత వహించగలుగుతారు. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజు చేసే కృషి భవిష్యత్తులో గొప్ప విజయాలు అందిస్తుంది. ఉపాధ్యాయుల నుండి మీకు లభించే ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడుకుంటారు. పాత అపార్థాలు తొలగిపోయి బంధం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి ప్రయత్నాలు ఉన్న వారికి రేపటి రోజున శుభపరిణామాలు అయితే ఎదురవుతున్నాయండి. ప్రయాణాల విషయంలో రేపటి రోజున మీకు సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రకు ప్లాన్ చేసుకుంటారు. ప్రయాణంలో కొత్త వ్యక్తుల పరిచయము మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహిస్తే మీ ప్రయాణం సుఖమయంగా ఉంటుంది. నూతన గృహ నిర్మాణ పనులు లేదా ఆస్తి కొనుగోలుకు సంబంధించి చర్చలు రేపటి ఫలితాలు ఇస్తాయి. కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టదైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు పాల్గొనడం వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ ప్రార్థనతో రేపటి ప్రారంభించడం వల్ల ఆటంకాలన్నీ తొలగిపోతాయి. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చేస్తారు. 10 మందికి సహాయం చేసి ఆనందం పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు దక్కే సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. మీ మాటకు విలువ పెరిగి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి రేపటిలోనే చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మీ అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకోవడం వల్ల ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. రేపటి రోజున ఈ రాశి వారికి పెద్దల సలహాలు పాటించడం వల్ల క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం జరుగుతుంది. శత్రులపై మీరు విజయం సాధిస్తారు. వారు మీ జోలికి రావడానికి భయపడే పరిస్థితి ఉంటుంది. మీ పెనుక కుట్రలు చేసేవారు బయటపడతారు. దీనివల్ల మీరు మరింత అప్రమత్తంగా ఉంటారు.
మీ ధైర్య సాహసాలు రేపటి రోజున అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తాయి. కళలకు రేపటి రోజున గొప్ప అవకాశాలు తలుపు తడతాయండి. మీ ప్రతిభ తగిన పారితోషికం పడుతుంది. కొత్త ప్రాజెక్టులో సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. పని లేదా రంగస్థలాల వారికి రేపటి విశేషమైన క్యాంతి లభిస్తుంది. స్నేహితుల నుండి రేపటి మీకు ఆశించిన సహకారం లభిస్తుంది. వారితో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు. ఆపద సమయంలో ఉన్న మిత్రులను ఆదుకోవడం వల్ల మీకు మానసిక తృప్తి లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల పాత జ్ఞాపకాలు మెమరీ వేసుకుంటారు. న్యాయపరమైన చిక్కుల నుండి రేపటి విముక్తి లభించే అవకాశం ఉంది. కోర్టు కేసుల్లో తీర్పు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. న్యాయవాదుల సలహాలు మీకు రేపటి ఎంతో మేలు చేస్తాయి. సృజనాత్మకత ఆలోచనలు రేపటి మీకు గొప్ప పేరునైతే తెచ్చిపెడతాయండి. పనులను వినూత్నంగా చేస్తారు. కొత్త పద్ధతిలో పనులు నిర్వహించే సమయాన్ని ఆదా చేయగలుగుతారు. రేపటి రోజున ఈ రాశివారి కాలంలో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. ఈ రాశివారికి రేపటి లక్ష్మీదేవి యొక్క కటాక్షం వల్ల ఆర్థికంగా మీరు బలపడతారు మరియు మానసిక ప్రశాంతత పొందుతారు. సానుకూల దృక్పథంతో రోజును విజయవంతంగా ముగిస్తారు. మొత్తానికి రేపటి రోజున ఈ రాశివారికి చాలా బాగుంటుంది. ఈ రాశివారికి రేపటి రోజున అంటే కులదేవత యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుందండి. రేపటి రోజున ఈ రాశివారికి అన్ని రకాల కూడా అమృతమైన యోగం అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఆరోగ్యపరంగా మీకు సమయం ముఖ్యంగా మంచిగా ఉంది. ఇక మీ మంచి ఆరోగ్యం యొక్క బలం మీద మీరు మీ కుటుంబ ప్రజలను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దీనివల్ల కుటుంబంలో మీ గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద రేపటి ఆరోగ్య విషయంలో చాలా వరకు మీకు మంచిగానే ఉంటుంది. రేపటి ముందు వచ్చిన అన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు 2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ముందు నుండి వచ్చే అవకాశం వెనక కుట్ర ఉంటుంది. భవిష్యత్తులో మీరు భరించాల్సి కూడా ఉంటుంది. రేపటి మీ కుటుంబంలో మీ అవగాహనతో సామరస్యం ఏర్పరచుకుంటారు. దీనివల్ల సభ్యులతో సామరస్యం మరియు సోదరభావం పెరుగుతుంది. ఇది మీ కుటుంబం యొక్క సామాజిక స్థితిని కూడా బలోపేతం చేస్తుంది మరియు సభ్యుల్లో సరైన క్యాంతిని పొందడంలో కూడా మీరు విజయవంతమవుతారు. రేపటి మీ తోబుట్టులు, స్నేహితులు, బంధువులు మరియు సహచరులతో మీ సంబంధంలో ఉన్న సంఘర్షణ పరిస్థితులు తలెత్తే అవకాశం కూడా రేపటి గ్రహస్థానం సూచిస్తుంది. దీని ప్రభావం మీ మనసులో ప్రతికూలతను తెస్తుంది మరియు కెరీర్లో ముందుకు సాగడానికి మీరు ఏ ప్రణాళిక గురించి ఆలోచించడంలో విఫలమవుతారు. రేపటి విద్య కారణంగా ఇంటి నుండి దూరంగా వెళ్ళిన విద్యార్థులకు రేపటి ఇంటి పనుల్లో గడపడము, బట్టలు ఉతకడం వంటివి చేయవలసి ఉంటుంది. ఇది వారికి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మీరు బాగా ఉపయోగించుకోవడం మీరు ప్లాన్ చేయడం సముచితం. రేపటి రోజు వైవాహిక జీవితం జరుగుతున్న ప్రతికూలత కారణంగా మానసిక ఆనందాన్ని వెతుక్కుంటూ మీ జీవిత భాగస్వామి కాకుండా ఇతర వ్యతిరేక లింగానికి మీరు ఆకర్షించబడవచ్చు. అయితే అలా చేయవద్దని మీకు ఆదేశాలు ఇస్తున్నామండి. లేకపోతే మీ వివాహ జీవితం ప్రభావితం కావచ్చు. కేతువు చంద్రుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా సమయం చాలా బాగుంటుంది. అలాగే ఇది మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. రేపటి మీ కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహిస్తారు. చంద్రుడు సంబంధించి 2వ ఇంట్లో ఉండటం వల్ల రేపటి రోజు మీకు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. మీరు ప్రతిరోజు కూడా ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీళ్ళు తనిసార్లు జరిపించడం వల్ల మీకున్న ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవచ్చు. మరి తెలుసునా కానీ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి ఏప్రిల్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.